ప్రియమైన వీక్షకులారా, ముందుగా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము మీ ముందుకు తీసుకువచ్చినది మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి రామ్ గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. రామ్ గారు తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో ఉండేవారు. ఈ సంఘటన జరిగినప్పుడు తన వయసు కేవలం 11 ఏళ్ళు మాత్రమే. అసలు ఏం జరిగిందో చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. చివరి వరకు వింటే మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అలాగే విచిత్రంగా కూడా అనిపిస్తుంది. నమస్కారం, నా పేరు రామ్. నా కథను మీతో చెప్పాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నా కళ్ళ ముందే జరిగిన సంఘటన. 2006 జనవరిలో నేను కేవలం 11 ఏళ్ల పిల్లవాడిని. మా ఇల్లు తిరుపతి దగ్గర మంగళగిరి వైపుగా ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో ఉంది. మా కుటుంబంలో మొత్తం 8 మంది. నేను, అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ. అంతేకాదు మా బాబాయిలు కూడా. చాలా కుటుంబం పెద్దది. మాకు మొత్తం 4 ఎకరాల భూమి ఉండేది. ఇక అందులో వరి పంట వేసి ఉన్నాం. ఆ రోజు సంక్రాంతి పండుగ. ఉదయం నుండి ఇంట్లో పూర్తి సందడి. మా అమ్మ వంటింట్లో వంట చేస్తుంది. నానమ్మ కూడా ఏదో పనిలో బిజీగా ఉంది. నేను మా బాబాయ్తో కలిసి గాలిపటాలు కట్టడంలో మునిగిపోయాను. ఇక మధ్యాహ్న సమయంలో మా తాతగారు పొలానికి వెళ్ళారు. ఇక ఆ రోజు సంక్రాంతి పండుగ కాబట్టి చాలా వరకు మద్యం తాగి ఉన్నారు. ఎడ్లను తీసుకుని పొలంలో ఉన్నారతను. అసలు ఆ రోజు పని చేయాల్సిన అవసరమే లేదు. కానీ మా తాతయ్య చెప్పే మాట వినే రకం కాదు. పండగైనా సరే పొలం చూడాలి అని అక్కడికి వెళ్ళిపోయారు. ఇక సాయంత్రం వేళ ఇంట్లో మేము ఉన్నాం. నేను, అమ్మ, నాన్నమ్మ మాత్రమే. ఇక నాన్నమ్మ బాబాయ్తో కలిసి ఊరి వేడుకల్లో పాల్గొనటానికి వెళ్ళిపోయారు. ఇక అప్పటికే సూర్యుడు అస్తమించడం మొదలైంది. గ్రామంలో వేడుకల యొక్క శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. డోలకాలు, శంఖాలు, భజనలు, ఇలా రకరకాల శబ్దాలు. పండుగ వాతావరణం ఆ రోజుల్లో ఎలా ఉండేదో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అప్పుడే మా అమ్మ స్నానం చేసి బయటకు వచ్చింది. మా ఇంటి ముందు ఉన్నటువంటి రాతి బల్లపైన కూర్చొని తల వారుకుంటుంది. ఇక నాన్నమ్మ వంటగదిలో భోజనం సిద్ధం చేస్తూ ఉంది. నేనైతే ఇంటి వరండాలో కూర్చొని మా పిల్లలతో ఆడుకుంటున్నాను, అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళతో. ఏమైందో ఏమో తెలీదు, అకస్మాత్తుగా మా అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. మొదట్లో నేనేమీ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవాళ్లకు మానసిక ఒత్తిడి లేదా ఏదైనా సమస్యలు ఎక్కువగా ఉండేవి. అంటే కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఇటువంటి వాటి వల్ల. కానీ ఈసారి వచ్చిన ఏడుపు మాత్రం కొంచెం విచిత్రంగా అనిపించింది. అది సాధారణమైన ఏడుపు అయితే కాదు, ఏదో భయంకరమైనటువంటి బాధతో ఏడుస్తున్నట్టుగా అనిపించింది. అమ్మా, ఏమైంది నీకు అని అడిగారు. కానీ మా అమ్మ నాకు ఏ సమాధానం చెప్పలేదు. మరింత గట్టిగా ఏడుస్తూ తల పట్టుకొని ఊగిపోతుంది. ఇక అప్పుడే నాన్నమ్మ వంటగది నుండి పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు. ఏమైందిరా అమ్మకి అని నాన్నమ్మ నన్ను అడిగారు. ఏమోనమ్మా, నాకు కూడా తెలీదు. ఇక నాన్నమ్మ వెంటనే అమ్మను చూసి తన దగ్గరికి వెళ్ళేసరికి ఆమె మరింతగా ఏడవటం మొదలుపెట్టింది. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావో అని అడిగారు. కానీ అమ్మ మాత్రం ఊరుకోకుండా మరింత గట్టిగా ఏడుస్తూ ఊగిపోతుంది. నాకు కూడా భయం వేసింది. నాన్నమ్మలో కూడా కొంచెం భయం మొదలైంది. ఎందుకంటే అమ్మ యొక్క ప్రవర్తన అస్సలు సహజంగానే లేదు. ఇక వెంటనే నాన్నమ్మ నాన్నను పిలుచుకురా అనగానే బయటకు పరిగెత్తుకు వెళ్ళారు నాన్నను పిలవటానికి. నేను గ్రామంలో నాన్నను వెతకటం మొదలుపెట్టాను. అయితే అక్కడ వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో చాలా గందరగోళంగా ఉంది. డోలకాలు, మృదంగాలు, అలాగే ఏవేవో కథలు అన్నీ కలిసిపోగి చాలా శబ్దం. ఇక నాన్నను కనుక్కోవటం చాలా కష్టంగా అనిపించింది. చివరికి నేను మా నాన్నగారిని కనుక్కున్నాను. వారు ఊరి పెద్దలతో కలిసి కూర్చుని అక్కడ మాట్లాడుతున్నారు. నాన్న అమ్మకేదో అయింది, వెంటనే రండి అని గట్టిగా అరిచాను నేను. నా మాట వినగానే నాన్న వెంటనే లేచి నాతో పాటు ఇంటికి పరిగెత్తారు.
ఇక ఇంటికి వచ్చేసరికి పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. ఇక మా అమ్మ అంతకు ముందు కంటే మరింత ఎక్కువగా ఏడటం మొదలుపెట్టింది. తల పట్టుకుని ముందుకి వెనక్కి ఊగిపోతూ ఉంది. నాన్నమ్మ మా అమ్మ పక్కనే కూర్చుని తనని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం లేదు. ఇక అంతలో తాతయ్య కూడా పొలం నుండి వచ్చేశారు. ఇక పొలం నుండి వచ్చినటువంటి తాతయ్య అమ్మను చూడగానే వారికి ఏదో అర్థమైంది. పరిస్థితిని అంచనా వేశారు. ఇది సామాన్యం కాదని. ఇక వెంటనే యథావిధిగా తాతయ్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని అడిగారు. ఇక అకస్మాత్తుగా అమ్మ ఎలా అయింది అంటే ఏడుపు ఆపేసింది. తాతయ్య వైపు చూసి భయంకరమైన కోపంతో మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే తాతయ్యని చూసి తిడుతున్నట్టు. అవి కూడా చాలా ఘోరంగా తిడుతుంది. విపరీతమైనటువంటి బూతులు తిట్టడం మొదలుపెట్టింది. ఇక అప్పుడే నాన్నమ్మకైతే ఏదో అనుమానం వచ్చింది. వారు తాతయ్య వైపు చూసి ఏమో ఏదో గాల్లో అనిపిస్తుంది, సరే నేను అడుగుతాను అంతే, ఎవరు నువ్వు, మా కోడళ్ళు ఎందుకు పట్టుకున్నావో అని అడిగారు. అది విని మా అమ్మ మరింత కోపంగా మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ ఆ మాటలన్నీ ఎలా ఉన్నాయి అంటే కేవలం తాతయ్యకు తగిలేలా మాట్లాడుతుంది. భయంకరమైనటువంటి బూతులు, మొత్తం తాతను ఉద్దేశించే తిడుతుంది. ఇక అప్పటికి మా అందరికీ కూడా అర్థమైపోయింది వచ్చిన సమస్య మామూలుది కాదు, ఏదో పెద్దది అని. ఇక తాతయ్య వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వారికి తెలిసినటువంటి ఒక వ్యక్తి రేణుగుంట దగ్గర ఉంటాడు. ఇలాంటి సమస్యలు పరిష్కరించే గొప్ప మంత్రగాడు. ఇక తాతయ్య వెంటనే అక్కడికి వెళ్ళారు. మేము అమ్మ అంటే మా నాన్నమ్మ మేమంతా కూడా అమ్మ దగ్గర కాపలాగా ఉండిపోయాం. మా అమ్మ యొక్క ప్రవర్తన క్షణ క్షణానికి మరింత వింతగా మారిపోతుంది. కొన్నిసార్లు బాగానే ఉండేది, కొన్నిసార్లు నవ్వుతుంది, మరికొన్నిసార్లు ఏడుస్తూ ఉంది, ఇంకొన్నిసార్లు కోపంగా ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఎలా అంటే అన్ని తిట్లు కూడా కేవలం తాతయ్యను ఉద్దేశించి మాత్రమే. ఇక రాత్రి దాదాపుగా 8 గంటల సమయంలో తాతయ్య ఆ మంత్రగాడితో కలిసి మా దగ్గరకు వచ్చారు. ఆ మంత్రగాడి వయసు దాదాపుగా ఒక 50 ఏళ్ళైతే ఉంటుంది. నల్లని దుస్తులు వేసుకున్నాడు. మెడలో కొన్ని మాలలు కనిపిస్తున్నాయి. చేతిలో కూడా ఏదో సంచుంటే దాన్ని తీసుకొచ్చాడు. ఇక ఆ మంత్రగాడు వచ్చి అమ్మను చూడగానే అమ్మ వైపు వెళ్ళి ఏమైంది అని అడిగాడు. కానీ అమ్మ మాత్రం అతని మాట వినకుండా అలాగే నవ్వుతూ తలూపుతుంది. ఆ మంత్రగాడు చాలా రకాలుగా ప్రయత్నించాడు. అమ్మను గమనించాడు. తరువాత ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఇది నా వల్ల కాదండి అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు మాకు బాగా అర్థమైంది ఇది మామూలుది కాదు, చాలా తీవ్రమైనటువంటి విషయం అని. కానీ ఏం చేయాలో తెలియటం లేదు. ఎందుకంటే మా దగ్గర ఏ ప్రణాళిక లేదు. అసలు మామూలుగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఇలా ఎలా మారిపోయింది, ఎవ్వరికీ అంతు చెక్కటం లేదు. వచ్చింది వచ్చినట్టుగా లేదు, కేవలం తాతయ్యను మాత్రమే తిడుతుంది. ఇక ఆ మంత్రగాడు వెళ్ళిన తర్వాత మేమంతా కూడా అమ్మ చుట్టూ కూర్చొని కాపలా కాయటం మొదలుపెట్టాం. ఇక రాత్రి అయ్యే కొద్దీ మా అమ్మ మరింత భయంకరంగా మారుతూ వచ్చింది. అంటే తను ఆ విధంగా ప్రవర్తిస్తుంది. ఆమె కూర్చున్న స్థానంలోనే ముందుకి వెనక్కి ఊగుతూ ఏదో గొనుగుతుంది. మాకైతే ఏం అర్థం కావటం లేదు. ఇక మేము యథావిధిగా తనకి భోజనం పెట్టాలి అనుకున్నాం. కానీ మా అమ్మ మాత్రం ఏమీ తినలేదు. ఎంతగానో ప్రయత్నించాం, కానీ అస్సలు ముట్టుకోలేదు. కేవలం నీరు మాత్రమే తాగుతుంది. ఇక నాన్నమ్మ వెంటనే అమ్మను పట్టుకుని ఏమైందమ్మా, మాతో మాట్లాడు అని చెప్పారు. కానీ అమ్మలో ఎటువంటి ప్రతిస్పందన లేదు. రాత్రి దాదాపుగా 11 గంటల సమయంలో మా అమ్మ అకస్మాత్తుగా నిద్రపోయినట్టు అనిపించింది. ఆమె ముందుకి వెనక్కి ఊగటం మాని కళ్ళు మూసుకుని అలా నిశ్చలంగా ఉంది. మేమందరం కూడా కొంచెం ఊరట పొందాం. ఇప్పుడు బాగుందేమో అనుకున్నాం. కానీ అలా అనుకున్న మా ఆనందం కూడా ఎక్కువ కాలం పాటు నిలవలేదు. రాత్రి దాదాపుగా మధ్యరాత్రి 12 గంటల తరువాత అకస్మాత్తుగా అమ్మ లేచి మరీ కూర్చుంది. కానీ తన కళ్ళు మాత్రం మూసుకునే ఉంది. అప్పుడు
ఆమె చాలా స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ గొంతైతే మా అమ్మది కాదు. ఎందుకంటే అది చాలా భిన్నంగా ఉంది. నాకు ఆకలిగా ఉంది, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పింది. ఇక నాన్నమ్మ వెంటనే, ఏం తీసుకొస్తామమ్మా, నీకేం కావాలి అని అడిగారు. అప్పుడు అమ్మ వింతగా ఇలా అంది, నాకు మాంసం కావాలి, పచ్చి మాంసం కావాలి అని అంది. మేమందరం ఒక్క క్షణం పాటు కంగు తిన్నాం. ఎందుకంటే మా అమ్మ అసలు మాంసం తినేది కాదు, పూర్తిగా శాకాహారి. మరి ఆమె మాంసాన్ని చూడటానికి కూడా ఇష్టపడేది కూడా కాదు. మరి అలాంటి ఆమె ఇప్పుడు మాంసం కావాలని చెప్పడం నిజంగానే చాలా వింతగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా మాకు కూడా అలానే అనిపించింది. ఏమీ తోచటం లేదు. ఇక తాతయ్య మరియు నాన్న ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయితే అప్పట్లో మా ఇంట్లో కోళ్ళు చాలా ఎక్కువగా ఉండేవి. మీకు తెలిసిందే కదా, గ్రామాల్లో కోళ్ళు కూడా పెంచుతారు. ఇక వెంటనే మా నాన్న ఒక కోడినైతే పట్టుకొచ్చారు. దాన్ని కోసి దాన్ని వండాలి అనుకున్నారు. కానీ మా అమ్మ మాత్రం వండిన కోడిని కాదు, పచ్చి మాంసం కావాలి అని చెప్పింది. అది చూసిన మేమంతా కూడా భయపడిపోయాం. మా అమ్మ మా నాన్న చేతిలోని ఆ పచ్చి కోడిని పట్టుకుని దాన్ని అలానే తింటం మొదలుపెట్టింది. అవును, పచ్చి కోడిని, రక్తం తన నోటి చుట్టూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసి మేమంతా కూడా వణికిపోతున్నాం. దాన్ని తిన్న తర్వాత మా అమ్మ మళ్ళీ యథావిధిగా నిద్రపోయింది. అసలు మాకైతే నిద్రే పట్టలేదు. ఆ రాత్రంతా కూడా మేము అమ్మ దగ్గరే కూర్చున్నాం. కాపలా కాయాల్సి వచ్చింది. ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 7 గంటల సమయంలో మా అమ్మ లేచింది. కానీ ఇప్పుడు ఆమె సహజంగానే ఉంది. తను ఏమంది అంటే, మీరంతా ఎక్కడెందుకున్నారు అని అడిగింది. రాత్రి జరిగిందేమీ కూడా తనకు గుర్తులేదు అన్న విషయం మాకైతే అర్థమైంది. మేము తనతో మాట్లాడాలి అనుకున్నాం, కానీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. నీకిలా జరిగింది అని చెప్తే బాగోదు కదా, అందుకే ఊరుకున్నాం. ఉదయం అమ్మ సహజంగా ఉన్నా మాకందరికీ కూడా రాత్రి జరిగినటువంటి ఆ సంఘటన ఇంకా టెన్షన్ పెట్టిస్తుంది. ఇక తాతయ్య వెంటనే మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. కాళహస్తి దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద మంత్రగాడి దగ్గరికి వెళ్ళాలని. ఆ వ్యక్తి చాలా శక్తివంతమైనటువంటి మంత్రగాడు అని ప్రసిద్ధి. ఇక తాతయ్య వెంటనే బస్సులో కాళహస్తికి వెళ్ళిపోయారు. సాయంత్రం వేళ ఆ మంత్రగాడితో కలిసి ఆయన తిరిగొచ్చారు. ఈ మంత్రగాడు మునుపటి వాడితో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాడు. దాదాపుగా వయసు కూడా ఎక్కువ, అంటే ఒక్క 60 ఏళ్ళ వరకు ఉండొచ్చు. కాషాయ రంగు దుస్తులు వేసుకున్నాడు. మెడలో అనేక రకాల మంత్రాలు రాసినటువంటి తాయెత్తులు. చూడటానికే ఒక స్వామీజీలా కనిపిస్తున్నాడు. ఆ మంత్రగాడు మా ఇంట్లోకి వచ్చినప్పుడే మెల్లగా అమ్మ యొక్క ప్రవర్తన మారటం మొదలైంది. ఇక ఇదివరకు సహజంగా ఉన్నటువంటి అమ్మ అకస్మాత్తుగా భయంతో వణికిపోతూ ఆ మంత్రగాడిని చూసే ధైర్యం కూడా చెయ్యలేక వెంటనే ముఖాన్ని తిప్పేసింది. ఇక వచ్చిన మంత్రగాడు నేరుగా అమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు అమ్మ మరింత భయపడిపోతూ వణికిపోతూ దూరంగా వెళ్ళిపోవాలి అని చూసింది. కానీ ఆ మంత్రగాడు వెళ్ళనివ్వకుండా ఒక్కసారిగా అమ్మ జుట్టు ఇలా పట్టుకొని దగ్గరగా లాగిపెట్టి మరీ కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు అని ఆ మంత్రగాడు అడిగాడు. ఇక అమ్మ మొదట ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఆ మంత్రగాడు తన దగ్గర తీసుకొచ్చినటువంటి సంచి నుండి తులసి ఆకులు, ఏదో పవిత్రమైన నీరు, ఏదో మంత్రాన్ని పఠిస్తూ ఒక్కసారిగా ఆ నీటినైతే అమ్మ ముఖం మీద చల్లాడు. అకస్మాత్తుగా అమ్మ మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ ఆ గొంతైతే పూర్తి భిన్నంగా ఉంది. ఎలా అంటే ఒక వయసు మహిళ ఉంది. ఇలా చెప్తుంది, నా పేరు రాణి, నేను వచ్చింది దీనికోసం కాదు, రామయ్య కోసం అని చెప్పింది. రామయ్య? అవును, రామయ్య అంటే మా తాత పేరు. వెంటనే మంత్రగాడు, మరి నువ్వు రామయ్య కోసం వస్తే ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావే అని అడిగాడు. అప్పుడు అమ్మ ద్వారా తనలో ఉన్నటువంటి రాణి అనే ఆత్మ ఇలా బదులిచ్చింది, నేను వీడి కోసం వచ్చినప్పుడు వీడు ఇంట్లో లేడు,
ఈమె అదే సమయంలో తల ఆర్పుకుంటూ ఉంది. నాకు పొడుగు జుట్టు అంటే చాలా ఇష్టం. అందుకే ఈమె జుట్టు చూడగానే ఒక్కసారిగా లోపలికి వచ్చేశాను. ఆ సమయంలో అలా కనిపించింది. నచ్చింది, వచ్చాను అంతేని గట్టిగా జవాబిచ్చింది. ఇక వెంటనే మంత్రగాడు, సరే నీకిప్పుడు ఏం కావాలి, ఇప్పుడే ఎందుకొచ్చావు అని అడిగాడు. నాకు రామయ్య కావాలి. అసలు నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. 40 ఏళ్లుగా అతని కోసం ఎదురు చూస్తున్నాను అని ఆ దెయ్యం మాట్లాడింది. ఇక అప్పుడు ఆ మంత్రగాడు ఆ దెయ్యంతో, అసలు ఏమైందో మాకు వివరంగా చెప్పు, నీ కథ ఏంటి అని అడిగాడు. అది ఇలా చెప్పడం మొదలుపెట్టింది. రామయ్య వయసులో ఉన్నప్పుడు, అంటే దాదాపుగా 40 ఏళ్ల క్రితం, నేను అలాగే రామయ్య ప్రేమించుకున్నాం. నేను వరుసకు తనకి మరుదల్లవుతాను. కానీ ఇంట్లో వాళ్ళు మా పెళ్లిని అంగీకరించలేదు. ఇక పరిస్థితుల రీత్యా వీడు వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు. నేను అతని కోసం ఎదురు చూస్తూనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. ఆ తరువాత అదే కోరికతో చనిపోయాను. ఇప్పుడు నేను దెయ్యంగా మారిపోయాను. నాకు రామయ్య కావాలి. నేను వాడిని విడిచిపెట్టను. అస్సలు నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. అతన్ని నాతో పాటు పంపించు అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఇక వెంటనే మంత్రగాడు దాంతో చాలాసేపు మాట్లాడాడు. తరువాత బొజ్జగించాడు. కానీ అదైతే వినలేదు. చివరికి ఏం చెప్పాడో ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ ఒక పెద్ద బండరాయిని తలపైన పెట్టుకొని తన సమాధి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఆ మంత్రగాడు కూడా తన వెనుకే వెళ్ళి ఆ సమాధి దగ్గర ఒక పెద్ద పూజనైతే ఏర్పాటు చేశాడు. అప్పటికే మా అమ్మ అదే ప్రాంతంలో క్రింద పడింది. చాలా మంత్రాలు చదివాడు, అగ్నిహోత్రం చేశాడు. మా అమ్మ చేతికి ఒక దారం కట్టి మరీ పంపించాడు. ఇక అక్కడితో ఆ దెయ్యం పూర్తిగా అమ్మను విడిచిపెట్టేసింది. ఇక ఆ రోజు నుండి అమ్మ పూర్తిగా మారిపోయింది. అది ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. కానీ ఆనాడు జరిగిన ఆ సంఘటన మా మనస్సులో ఆ విధంగానే మిగిలిపోయింది. ఎలా అంటే ఒక చేదు జ్ఞాపకంగా. ఈ సంఘటన ఈ విధంగా ముగిసింది. 2006 సంక్రాంతి నాటి రాత్రి జరిగిన ఈ భయానక అనుభవం, ఈ కథ నా జీవితంలో ఒక అసాధారణమైన విషయాలపైన నమ్మకాన్ని తెచ్చిపెట్టింది. ఒక సామాన్యమైన పండుగ రోజు ఓ కుటుంబం మొత్తం కూడా ఎంతో హాయిగా గడపాలి, కానీ దాన్ని కూడా ఒక భయానక అనుభవంగా మార్చేసింది. ఎనివే, రామ్ గారు వారి యొక్క వ్యక్తిగత అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మేము వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీరు ఇలాంటి అనుభవాలను నమ్ముతారా? మీ యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ని మేము చదువుతాం. అలాగే సాధ్యమైనంత వరకు రిప్లై ఇవ్వటానికి కూడా ప్రయత్నిస్తాం. నాకెలా అనిపించింది అంటే, అన్ని సంవత్సరాలు పోయినా సరే మళ్ళీ అతన్ని వెతుక్కుంటూ రావటం అంటే నిజంగానే చాలా గొప్ప ప్రేమ, అలాగే గట్టి ప్రేమ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఇలాంటి విచిత్రమైన భయానకమైన అనుభవాలు ఉంటే దయచేసి మాతో పాటు పంచుకోండి. అందుకోసం మా యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని తెలుగు రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి.